నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? ఇట్స్ బీన్ అ వైల్ అంటే చాలా వైల్. 40 days 40 రోజుల నుంచి ఒక యూట్యూబ్ వీడియో కూడా చేయలే. ఎందుకంటే ఇంకా మనకు వేరే పనులు ఉండే, దాంట్లో కొంచెం బిజీ అయిపోయి ఇంకా షూట్ చేయలేకపోయినాం. అయినా కూడా ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ వస్తూనే ఉండే, కంటెంట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఈరోజు ముచ్చట ఏంద్రా అంటే లెగ్ డే, హెవీ లెగ్ డే. ఆల్మోస్ట్ ఒక 5-6 గంటలు వర్కౌట్లు అయిపోతుంది ఈరోజు ఈజీగా. సో ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నాం ఇప్పుడే. ప్రీ వర్కౌట్లో వీఆర్ హ్యావింగ్ డైనమైట్, వెల్కోర్ వాళ్ళది వెల్వర్స్ట్ డైనమైట్ ప్రీ వర్కౌట్. ఇది ప్రమోషన్ కాదు, వాడుతున్నా కాబట్టి చూపిస్తున్నాం. అది కాకుండా ఇంకొకటి సైకోడెలిక్. మీకు అప్పట్లో ఇఫ్ యూ రిమెంబర్ పాత వీడియోస్లో చూపిస్తుండే నేను గెయినింగ్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ దిస్. ఇది వేసుకుంటే ఫుల్ ఇచ్చింగ్, ముఖం అంతా ఎర్రగా అయిపోయి మైండ్ పనిచేయదు, ఫకప్ అయిపోతుంది మొత్తం. సో ఇదొక స్కూప్ అదొక స్కూప్ కలిపేస్తే డెడ్ మనిషి. కింద గుద్దల నుంచి వేడి వస్తుంది, ఇట్లా సెగలు వస్తుంటాయి, పొగలు వస్తుంటాయి కింద నుంచి. సో మొన్న ఎక్స్పీరియన్స్ చేసిన నేను, ఈరోజు వేయాలంటే భయం అవుతుంది, అందుకే ఇది వేస్తలేను. ఓన్లీ దిస్ వన్, ఓన్లీ డైనమైట్ వేస్తున్నా 1 స్కూప్. మీకు ఇది పర్చేస్ చేయాలనుకుంటే కోడ్ WhatsApp10 అని కొడితే వెబ్సైట్లో మీకు డిస్కౌంట్ వస్తుంది, పోయి చెక్ చేయండి. అండ్ ఇది నాట్ రికమెండెడ్. ఎవడన్నా వీక్ హార్టెడ్ ఉంటే వాడు చచ్చిపోతాడు సీదా వేసుకుంటే, మైండ్ పనిచేయదు. సో జాగ్రత్త చూసేయండి. ఒకవేళ మీరు తీసుకున్న హాఫ్ స్కూప్ అంతే, హాఫ్ లేకపోతే దానికన్నా తక్కువ. నియాసిన్ చాలా ఎక్కువ దీనిలో, 12.5 mg నియాసిన్. నాకు నార్మల్ ఇది వేస్తేనే చిన్నగా ఇచ్చింగ్, చిన్నగా వేడవుతుంది లోపల. ఇంకా ఇది వేస్తే ఎట్లుంటుందో జస్ట్ ఇమాజిన్. నైట్ నిద్ర కూడా పట్టారు చక్కగా. సో అది ఇంకా కాంబినేషన్ ఆఫ్ 2. ఈరోజు బాను బర్త్డే, పుట్టినరోజు. ఇంకా బాను కంటెంట్ చేద్దామని 2 వేసిండు ఒక్కొక్క స్కూపు, చూపిస్తాం అందులో వర్కౌట్ అప్పుడు. బట్ టుడే విల్ బీ గోయింగ్ విత్ స్మిత్ స్క్వాట్స్, హెవీ లెగ్ ప్రెస్, ఎక్స్టెన్షన్స్, హామ్స్ట్రింగ్ కర్ల్స్ అన్నీ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. సో లెట్స్ గో, స్టార్ట్ చేద్దాం ఇంకా వర్కౌట్. లెట్స్ డూ ఇట్. ఈరోజు వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈరోజు వీకెండ్, సండే. జిమ్లో కొంచెం జనం తక్కువ ఉన్నారు, మేనేజ్ చేద్దాం. కంటెంట్ ఈ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా లేదో తెలియదు, జనాలు వచ్చేదాన్ని బట్టి, వీడియోస్ వచ్చేదాన్ని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి. సో లెట్స్ గో, లెట్స్ స్టార్ట్. అండ్ ఇంకోటి మస్తు మంది నాకు ఈ జిమ్ బ్యాగ్ గురించి అడిగారు. జిమ్ బ్యాగ్, వాట్స్ ఇన్ మై జిమ్ బ్యాగ్, దాని గురించి మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, అప్పుడే చేస్తా. మీరు చెప్పకుండా నేను వీడియో చేసి ఏం లావని చెప్పు, ఏం బ్యాగ్లో ఏముంది చేసి ఏం బీకేది ఉంది. మీరు చెప్తే, మీరు అడిగితే బ్యాగ్లో ఏముంది అని అప్పుడు చేస్తా. పెద్ద బ్యాగ్, క్రికెట్ కిట్ ఇది బ్యాగ్, మొత్తం సామాన్ అంతా. నేను జిమ్కి ఇది లేకుండా జిమ్కి వెళ్ళా, అట్లాంటి బ్యాగ్ ఇది. స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. ఆల్సో రీసెంట్ టైమ్స్లో ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ మాస్టర్బేషన్, కొట్టుకోవడం గురించి. ఎంతోమంది నాకు అడిగారు, లైక్ అది నిజంగానే మనకు మాస్టర్బేషన్ నిజంగానే మనకు మజిల్ బిల్డింగ్లో ఏమన్నా చేంజ్ చేస్తుందా, లేకపోతే ఓవర్గా దాన్ని చేయడం వల్ల మనకు మన మజిల్ బిల్డింగ్కి హిండర్ అవుతుందా అది అని. సో అట్లా ఏముండదు, ఓకే. ఆనెస్ట్లీ ఒకవేళ మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, కావాలంటే వారంలో ఒక 7 సార్లు కొట్టుకోండి, అంటే రోజు ఒకసారి కొట్టుకోరి, వారం మొత్తం కొట్టుకోండి 7 times. యూ సీ ద డిఫరెన్స్ స్ట్రెంత్లో. అండ్ ఒక వారం అసలు కొట్టుకోకూరి, ఒకసారి కూడా కొట్టుకోకండి, యూ సీ ద డిఫరెన్స్. ఇంత కూడా మీ స్టామినాలో కానీ, ఇంత కూడా మీ స్ట్రెంత్లో కానీ డిఫరెన్స్ ఇంత కూడా తెలియదు. ఎక్స్పెరిమెంట్ చేసి చెప్తున్నా, నేను చేసిన అంటలేను, మా ఫ్రెండ్ ఒకడు ఎక్స్పెరిమెంట్ చేసిండే, సో అట్లా చెప్తున్నా. ట్రై చేయండి. అండ్ మజిల్ బిల్డింగ్ అయితే ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదు ఆనెస్ట్లీ, బట్ మీ మెంటల్ హెల్త్ పైన చాలా ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఆలోచించే విధానం, ద వే యూ సీ పీపుల్, అమ్మాయిలను మీరు చూసే విధానం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా పర్స్పెక్టివ్ మారిపోతుంది. అంటే మీరు వాళ్ళని నార్మల్గానే చూస్తుండొచ్చు, కానీ మీ మనసులో వచ్చే ఆలోచనలు, మీ మైండ్లో వచ్చే థాట్స్ వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ బాడీ పార్ట్స్ని చూసినప్పుడు డెఫినెట్గా అది నెగిటివ్ అయిపోతుంది. కాబట్టి మాస్టర్బేషన్ అనేది మీకు మజిల్ బిల్డింగ్కి కానివ్వండి, మీ స్ట్రెంగ్త్ కానీ ఏ మాత్రం కూడా ఎఫెక్ట్ కాకుండా కూడా
మీ మెంటల్, మీ ఆలోచించే విధానం మీద చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో మాస్టర్బేషన్ చేయొద్దు అని చెప్తలేను, కాకపోతే లిమిట్లో వేయాలా, ఏదన్నా కొంచెం చూసుకొని చేయాలా. ఎక్కువ చేస్తే ఏది కూడా మంచిది కాదు అంటారు కదా, ఇది కూడా అట్లనే. సో డూ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే, రైట్ వే, లిమిటెడ్ వే అండి. ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మీరు దాన్ని ఉపయోగించేస్తే ఓవర్ అయిపోతుంది. దాని తర్వాత మీకు ఫ్యూచర్లో మీకు ఆ ఒక డిజైర్ లేకపోతే ఆ ఒక మూమెంట్ లేకపోతే మీకు అది జరగదు. సింపుల్ యాజ్ దట్. 10 reps, 80 kgs. Talking about the discipline, consistency and మనం ఫాలో అయ్యే ప్రతి ఒక్క ప్రోటోకాల్, ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏడో కూడా నేను చీట్ చేయలే. డైట్లో కానివ్వండి, ట్రైనింగ్లో కానివ్వండి, స్లీప్, నా రికవరీ అండ్ ఏవైతే పనులు ఉంటాయో లైక్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ టు బి కన్సిడర్డ్ ఇన్ ఆర్డర్ టు బిల్డ్ మజిల్, నేను ఏడో కూడా చీట్ చేయలే. ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్ ఉండే. లైక్ ఈ 25-32 days నుంచి మనం బ్లాగ్ షూట్ చేయలే, 30-31 days. సో 1 month, 4 weeks ఫుల్ డెడికేటెడ్ 100%, 1000% ఎఫర్ట్ పెట్టి ట్రైన్ చేసిన. సో ఏడా కూడా మనం తక్కువ చేయలే. ఓకే, దానికి తగ్గట్టే ఫిజిక్ కూడా డెవలప్ అయింది. అండ్ ఫ్యాట్ గెయిన్ ఆబ్వియస్లీ అవుతుంది. మ్యాక్సిమం ఫ్యాట్ గెయిన్ కాకుండా చూసుకోవాలి అనుకున్నాం, బట్ week 7 వరకు అట్లా నడిచింది. week 8 నుంచి కొంచెం ఫ్యాట్ గెయిన్ రావడం స్టార్ట్ అయింది. బికాస్ బాడీ టైప్ అట్లాంటిది, ఏం చేస్తాం. 7 వారాలు మేనేజ్ చేసిన, 8 నుంచి 8 ఇంకొక 5 weeks కొంచెం బాడీ ఫ్యాట్ వచ్చినా పర్లేదు అని అనుకోవచ్చు. సో మంచిగా బల్క్ చేద్దాం, ఫోకసింగ్ ఆన్ మోర్ స్ట్రెంగ్త్. కట్టు కొట్టినప్పుడు 4 weeks మినీ కట్టు కొడతాం కదా, ఆ టైంలో ఎక్కువ స్టెప్స్ వేస్తాము, మంచిగా ప్రోగ్రెస్ పైన వర్క్ చేస్తాం. పీక్ కండిషన్ అచీవ్ చేయకుండా కూడా ఒక డీసెంట్ బాడీ ఫ్యాట్కి వస్తాం. లైక్ విజిబిలిటీ ఆఫ్ యాబ్స్ అరౌండ్ 14-13% బాడీ ఫ్యాట్కి వచ్చి మళ్ళీ బల్క్ కంటిన్యూ చేస్తాం అట్లా. సో లాస్ట్ సెట్. మీకు తెలుసు ఆల్రెడీ ఫస్ట్ నుంచి నేను స్క్వాట్స్లో హెవీ అవుతా అని. సో ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గట్టిగా గ్రైండ్ చేసినాం గట్టిగా. 160 kg స్క్వాట్ వరకు పోయినాం. దాని తర్వాత ఇంకా లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ టైంకి ఒక చిన్న ఇంజురీ అయినప్పటి నుంచి మనం బ్రేక్ ఇచ్చినాం స్క్వాట్కి. అందువల్ల మళ్ళీ స్మిత్ స్క్వాట్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వీఆర్ గెటింగ్ టు ఎ నార్మల్ వెయిట్, అంటే డీసెంట్గా మరీ 100, 120, 130 వరకు స్క్వాట్ పుష్ చేయగలుగుతున్నాం. అందులో కూడా కొంచెం ఎక్స్ట్రా మోటివేషన్ ఉంటేనే మనం పుష్ చేయగలుగుతున్నాం. సో ఆ మోటివేషన్, ఆ డ్రైవ్ ఏదవుతుందో అది సెల్ఫ్ ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్, ఇక మనలో మనకు ఒక మోటివేషన్ ఉండాలి. ఎవడో వచ్చి అరే నువ్వు 100 kg తోటి ఇంత కొట్టు అంత కొట్టు అంటే నీకు రావాలి. ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో, మనస్ఫూర్తిగా నీకు లోపల ఎప్పుడైతే అనిపిస్తుందో అరే నేను ఇది చేయగలుగుతాను, నాకు ఇది వస్తుంది అని, అప్పుడే నువ్వు చేయగలుగుతావు లైఫ్లో. అప్పుడే నువ్వు చేయగలుగుతావు లైఫ్లో కూడా అంతే. ఎవడన్నా వచ్చి నీకు అరే నువ్వు జాబ్ చేయు, లేకపోతే అరే నువ్వు ఇది చేయు అది చేయు అంటే నీకు అది చేయాలనిపించదు. ఎప్పుడైతే నీకు మనస్ఫూర్తిగా లోపల నుంచి నీకు వస్తుందో అరే నేను ఇది చేయాలి, నేను ఇది పుష్ చేయాలి అని, అప్పుడు మాత్రమే నువ్వు అది చేయగలుగుతావు. సింపుల్ యాజ్ దట్. సో 8 reps. 8 reps.
ఈజీ. నాది మ్యాక్సిమం టైం డేలా పొద్దున్న లేచిన సాయంత్రం వరకు జిమ్లోనే ఉంటాం. టైం కూడా ఇప్పుడు ఎంత 2 అవుతున్నట్టుంది. సో 6-7 జిమ్లోనే అయిపోతుంది. లేవడమే పొద్దున్న 10:30, 11కి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్ జిమ్కి 12:30 వరకు వస్తే 12:30 నుంచి అరౌండ్ 6-7 వరకు ఇక్కడ కూర్చుంటాం. మళ్ళీ జిమ్ అయిపోగానే కింద ఒక క్యాఫే లాగా ఉంటుంది చిన్నది, అక్కడ కూర్చుంటాం గంట సేపు. ఇంటికి పోయేసరికి 7-8 పోయి మళ్ళీ తినాలా, వర్కౌట్ చేసుకోవాలి, అదే మళ్ళీ వాకింగ్ చేయాలా, మళ్ళీ తినాలా, పండుకోవాలి. సో అది మన బేసిక్ డే మొత్తం అట్లా ఉంటుంది. దానికి మించి ఇంకా కొత్త ఫీచర్స్, కొత్త ఈవెంట్స్ ఏం జరగవు. మనం పెళ్ళిళ్ళకి పోము, పేరెంటాలకు పోము, ఏ పంచాయతీలకు వెళ్ళాం, ప్రోగ్రాంలకు అసలే పోము. కాబట్టి మన డే అట్లా నడుస్తుంది. కాకపోతే దీంతోపాటు మస్తు మంది ఏమడుతారా అంటే, అన్నను మరి ఇట్లా జిమ్కి పోతావు కదా, ఇంకేం టైం, ఇంకా వేరే టైంలో ఇంకేం చేస్తావు, నీకు పర్సనల్ టైం లేదా, గర్ల్ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, అట్లాంటివి ఏం వచ్చేట్లు లేవు అంటే నాకు అట్లాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే నాకు ఒక గోల్ ఉంది పర్టికులర్గా. నాకు ఈ 2 ఇయర్స్లో నాకు ఒక గోల్ ఒకటి రీచ్ కావాలి, నాకు ఈ ఫిజిక్ బిల్డ్ చేయాలని ఉంది. కాబట్టి నేను ఇవన్నీ కాంప్రమైజ్ చేసేసిన, ఇవన్నీ పక్కన పెట్టేసిన. సో ఎప్పుడైతే నాకు ఒక గోల్ ఉందో, లైక్ ఐ హ్యావ్ అ గోల్, క్లియర్గా నా మైండ్లో ఒక గోల్ ఉంది, నేను ఇది అచీవ్ చేయాలి నెక్స్ట్ 2 ఇయర్స్లో అని. సో ఈ 2 ఇయర్స్ డౌన్ ద లైన్ నేను ఏ పనులు పెట్టుకుని అన్ని ప్రోగ్రాములన్నీ క్యాన్సిల్ చేసుకొని జస్ట్ ఇది ఒకటే దాని మీద ఫోకస్ చేసి ఇది ఒకటే వర్క్ చేస్తా. వేరే ప్లాన్ బీస్ లేవు. ఆబ్వియస్లీ లైఫ్లో చాలా ఆప్షన్స్ పెట్టుకోవాలా, ప్లాన్ ఏ ప్లాన్ బి అని పెట్టుకోవాలా లైఫ్లో మనం ఒకటి చేస్తున్నప్పుడు. బట్ ఫర్ ద టైమింగ్ ఇప్పటికైతే నాకు ఎట్లాంటి ప్లాన్స్ లేవు. ప్లాన్ ఏ అంతే. ప్లాన్ ఏ బిల్డింగ్ ఎ ఫిజిక్, ప్లాన్ ఏ మేకింగ్ కంటెంట్, అంతకు మించి ఇంకేం లేదు నాకు ప్లాన్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇంకో 2 సంవత్సరాల్లో మన ఫిజిక్ని న్యాచురల్గా ఎంత పుష్ చేయగలుగుతాం, మనం ఫిజిక్ని ఏ లెవెల్లోకి తీసుకోగలుగుతాం అనేది చూడాలి. వీక్ పాయింట్స్ చాలా ఉన్నాయి, వీక్ పాయింట్స్ పైన వర్క్ చేస్తూనే ఉన్నాం. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్, ఇక సైకిల్ నడుస్తూనే ఉంటుంది అనమాట. 130 kgs, 6 reps. లెట్స్ గో. 6 వస్తాయో లేదు తెలియదు, బట్ ట్రై. ఎక్కువ వేసారు వేటిల్లో. ఇక్కడ 130 ఏమంటే 150 వేసినట్టు. ఎక్కువ వేసినావు వెయిట్, ఎక్కువ వేసి అంటే ఒక సజెషన్ కావాలి నాకు. ఐ జస్ట్ వాంట్ ద సజెషన్ ఫ్రమ్ యూ ఆల్కి. ఎట్లాంటి కంటెంట్ చేస్తే మీకు నచ్చుతుంది అండ్ ఎలాంటి కంటెంట్ మీకు కావాలా, బోత్ ఇన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండిట్లా. అలసిపోయినా మీకు చేసి అలసిపోయినా. నేనైతే ఎన్నో రకాలుగా కంటెంట్ చేస్తున్నా, ఏదో రకంగా అది ఇది అని చాలా కంటెంట్ చేస్తున్నా, ట్రై చేస్తున్నా. బట్ ఎవడైతే నాకు హార్ట్ఫుల్లీ నన్ను ఎవడైతే సపోర్ట్ చేస్తాడో వాళ్ళు కూడా ఒక రకంగా యాక్టివ్ లేరు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు కూడా వీడియోలకు లైకులు కొడతలేరు, కామెంట్లు పెడతలేరు. సో డెఫినెట్గా ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఒక సైడ్ నుంచి జనాల నుంచి మనకి ఎప్పుడైతే కైండ్ ఆఫ్ సపోర్ట్ వస్తుందో, అన్న నువ్వు ఇది చేయు అని, అప్పుడు మనకి ఇంకొంచెం ఎక్కువ మోటివేషన్ వస్తుంది. అరే ఇది చేయాలి, వీడి ఇట్లా అడుగుతున్నాడు అని. కాకపోతే ఇక్కడ అదేం అనిపిస్తలేదు, ఎవడేం అడుగుతలేడు, ఎవడేం చెప్తలేడు, అరే ఇది చేయని ఎవడేం చెప్తలేడు. అట్లాంటప్పుడు నేను కూడా కంటెంట్ చేయాలని వద్దాను ఒక థాట్లో పడిపోతున్నా, చేస్తలేను. చూస్తా ఇంకొక సంవత్సరం అట్లా కంటెంట్ చేసి తర్వాత ఏదైనా ఒక బిజినెస్ ఏదైనా సెట్ అయితే ఐ విల్ హ్యావ్ టు డిలీట్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా డిలీట్ చేసేస్తా ఒక టైం వచ్చినప్పుడు. బట్ అప్పటి వరకు ఐ జస్ట్ ఎక్స్పెక్ట్ ద సపోర్ట్. సో కింద కామెంట్ చేయండి మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలి, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. నేనైతే ట్రై చేస్తాను కొత్తగా ఇన్స్టాగ్రామ్ Q&As పెట్టేసి వాటిపైన యూట్యూబ్ వీడియోస్ లాంగ్ ఫామ్ కంటెంట్ చేయడానికి, ఆర్ ఏదన్నా ఒక పాడ్కాస్ట్ లాగా చేయడానికి ట్రై చేస్తాం. డిసెంబర్ ఆ టైంకి నేను వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నా, హైదరాబాద్లోనే వేరే చోటికి షిఫ్ట్ అవుతా. సో అక్కడ ప్రాపర్ స్టూడియో సెటప్ అంత ఉంటుంది. అప్పుడు కంటెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ రెగ్యులర్గా కంటెంట్ వస్తుంది. అప్పటి వరకు ఆన్ అండ్ ఆఫ్ ఇట్లానే యూట్యూబ్ వీడియోస్ అవన్నీ వస్తుంటాయి. బికాస్ యూనో ఫోకసింగ్ మోర్ ఆన్ ఫిజిక్ ఇంపార్టెంట్ మనకి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే జనాలు ఫిజిక్స్ చూసే మాట్లాడతారు, ఫిజిక్స్ చూసే ఫాలో పడతారు. బల్క్లో ఉంటే నీ అమ్మ వీనికి బాడీ లేదు, దున్నపోతు లేకున్నాడు, వీడేంద్ర కంటెంట్ చేసేది అంటారు.
ఫిజిక్ మంచిగా ఉండి యాప్స్ కనిపించి సిక్స్ ప్యాక్ ఉంటేనేమో అమ్మ వీడికి అన్నీ తెలుసురా, వీడి దునియాలో అందరికన్నా పెద్ద మేధావి అన్నట్టు చూస్తారు. సో జనాలలో నాకు నచ్చంది అది ఒకటే. అండ్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ కానీ ఎన్హాన్స్డ్ బాడీ బిల్డింగ్ కానీ ఒక ప్రాసెస్ ఏంటంటే బల్క్ కట్ చేస్తేనే మీకు మజిల్ బిల్డ్ అనేది అవుతుంది. అది జనాలకు తెలియదు. బల్కులు ఉంటాయి, ఫిజిక్ లేదు, కట్ ఉంటేనేమో గుద్దాలో నాలెడ్జ్ ఉంది వినుకుంటారు. అది ప్రాబ్లం. సో మనం అట్లాంటివి పట్టించుకొని ఇంకా అరే డిమోటివేట్ అయ్యి ఇప్పుడు నేను మళ్ళీ కట్ స్టార్ట్ చేయలేను కదా, ఇప్పుడు జనాలు చూస్తలేరని చెప్పి కట్ అయితే చేయలేను కదా. ఐ జస్ట్ వాంట్ టు ఫోకస్ ఆన్ మై బాడీ. నాకు ఫిజిక్ బిల్డ్ చేయాలని ఉంది, నేను ఫిజిక్ బిల్డ్ చేస్తాను. ఇప్పుడు నేను షేప్ అవుట్ అయిపోగానే అన్ఫాలో తెంగి మళ్ళీ షేప్లకు రాగానే మళ్ళీ ఫాలో కొట్టి నాకు అట్లాంటి వాళ్ళు వద్దు బై. నాకు ఆనెస్ట్గా లెజెండరీగా ఫస్ట్ నుంచి వాడైతే ఫాలో అవుతుంటాడో, నో మ్యాటర్ హౌ బ్యాడ్ ఐ యామ్ ఎట్, నేను ఎంత గలీజ్గా కనిపిస్తున్నా, ఎంత షేప్ అవుట్ అయి ఉన్నా, నన్ను ఫాలో అవుతాడు చూసినావా, వాడు నా రియల్ ఫాలోవర్. అది. అండ్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ మై పార్ట్నర్ యాజ్ వెల్. మనకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఉన్నా నేను అలా నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే సింపుల్గా ఎట్లా అంటే, ఇఫ్ నాకు ఏదైనా రోగం వచ్చింది, కాలో చేయో ఎరిగింది ఫ్యూచర్లో, లైక్ పెళ్ళైన తర్వాత ఇంకా కాలో చేయో ఎరిగింది, అప్పుడు ఇంకా ఎట్లుండాలా, వైఫ్ అంటే ఎట్లుండాలి, సపోర్టింగ్ ఉండి పక్కకు ఉండి సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని వీడు కాలు ఇరిగిపోయింది, వీడు దేనికి పనికిరాడు అన్నట్టు వదిలేస్తే ఫాలోవర్స్కి వైఫ్కి తేడానే లేదు. సో అట్లా ఎప్పుడైనా మీ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ సిచ్యువేషన్స్ ఖచ్చితంగా వస్తాయి. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ప్రతి ఒక్క అథ్లీట్ కానీ, ప్రతి ఒక్క బాడీ బిల్డర్ కానీ, ఇట్స్ నాట్ నెసెసరీ వాడు ఎవ్రీ టైం ఇట్లా వెళ్తా ఉంటాడు, ఇక్కడనే ఉండిపోతాడు అని కాదు. సడన్గా డౌన్ఫాల్ కూడా అవుతుంది, మళ్ళీ సడన్గా మీదికి కూడా లేస్తాడు. సో ఈ అప్ డౌన్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ప్రతి ఒక్క లైఫ్లో కామన్. సో ఈ టైమ్స్లో మనం వాళ్ళకి సపోర్టింగ్ ఉండాలి. నన్ననే కాదు ఎవరైనా కూడా. ఇప్పుడు ఇట్స్ సమ్మన్ అథ్లీట్ గోల్డ్ కొట్టిండు ఫస్ట్ టైం, సెకండ్ టైం ఓడిపోయిండు, వాడిని ఎందుకు తిట్టడం? నెక్స్ట్ టైం గోల్డ్ కొడతాడని అనుకుని సపోర్ట్ చేయొచ్చు కదా. బై యూ క్యాన్ డూ ఇట్ అని సపోర్ట్ చేయాలి. ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో నేను కూడా ఎప్పుడన్నా ఏదైనా ఇంజురీ అయినా ఏదైనా కూడా ఐ ఎక్స్పెక్ట్ పీపుల్ టు సపోర్ట్ మీ. అండ్ నేను ఎప్పుడైనా బల్క్ ఉన్నా, షేప్ అవుట్ అయిపోయినా, ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ పీపుల్. ఇంకా జనాలు దాన్ని పాజిటివ్గా తీసుకోకుండా వీడికి ఫిజిక్ లేదు, వీడి యాటిట్యూడ్ ఎక్కువ అవుతుంది, మాటలు ఎక్కువ అవుతుంది అనుకుంటే నేనేం చేయలేను. మాటలు ఎక్కువేం కాదు, మీరు కావాలంటే పోయిన ఫస్ట్ వీడియో చూడండి యూట్యూబ్లో. ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు నేను సేమ్ యాటిట్యూడ్, సేమ్ బిహేవియర్ తోటి ఉన్నా, ఇంత కూడా చేంజ్ లేదు. పోయి చెక్ చేసుకోండి. ఒక బాడీ టైప్, నా ఫ్రెండ్ సర్కిల్లోనే ఒకడు ఉన్నాడు బాడీ టైప్ అంది. ఎట్లా అంటే ఎంత తిన్నా కూడా బాడీలో వెయిట్ పెరగదు, ఫ్యాట్ పెరగదు, మెజర్మెంట్స్ కూడా చేంజ్ కావు. ఒక 12 weeks బల్క్ వేయించిన, లైక్ 3 months కంటిన్యూస్ బల్క్ వేయించిన, ఇంత కూడా బాడీలో చేంజ్ రాలే. జస్ట్ ఒక 0.1 inch కూడా డిఫరెన్స్ రాలే. ఎందుకంటే వాళ్ళ మెటబాలిజం అట్లాంటిది, పీక్ మెటబాలిజం. ఇంకా స్కూల్లో ఉన్నప్పుడు నేను స్కూల్లో మా క్లాస్మేట్స్ ఉంటుండే ఫ్రెండ్స్, వాళ్ళు కూడా కొందరు అట్లనే ఉంటుండే. ఎంత తిన్నా దొడ్డు కాకపోతుండే, ఎంత తిన్నా బాడీలో చేంజ్ రాకపో. బట్ అది ఒక చిన్న లైక్ 17-18 ఏజ్లో. అది ఒక్కసారి వాళ్ళు 24-25 ఏజ్ వచ్చింది. ఇప్పుడు కోవిడ్ అయిపోయింది, అందరు దున్నపోతులు లెక్క తయారయ్యారు. అందరు ఇప్పుడు నాకు డిఎం చేస్తారు, అన్న నాకు ఇట్లా డైట్ ప్లాన్ కావాలి, నేను వెయిట్ గెయిన్ చేసిన, నాకు ఇంత పొట్టు వచ్చింది, ఎంత చేసినా తగ్గుతలేదు అని. కర్మ విల్ కమ్ బ్యాక్ టు యూ వన్ డే. నువ్వు ఎంత తిన్నా ఏం తినకున్నా కూడా దొడుగవుతావు. ఆ రోజు వస్తుంది, వద్దన్నా కాదన్నా ఏదన్నా దొడుగవుతావు. అది సెన్నే ఎగ్జాంపుల్.
ఇంకొక 4 వీక్స్లో విల్ స్టార్ట్ విత్ అవర్ మినీ కట్. 4 కూడా కాదు, మేబీ 2 వీక్స్, ఇంకా వీక్ 10 ఇప్పుడు బల్క్లా. సో వీక్ 12 కంప్లీట్ అయిన తర్వాత విల్ స్టార్ట్ ఆ మినీ కట్. మినీ కట్లో కూడా ఎట్లా అంటే విల్ బీ గోయింగ్ విత్ వెరీ లెస్ కార్బ్స్, లో కార్బ్, హై ప్రోటీన్, హై ఫ్యాట్ డైట్. ఆ టైంకి ఐ విల్ మేక్ అ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో అండ్ ఆల్సో నా వర్కౌట్ స్ప్లిట్ గురించి కూడా అప్పుడు మాట్లాడతా. సో 2 more weeks, లెట్స్ గెట్ దిస్ డన్. అండ్ దాని తర్వాత ముందే చెప్పినా మనం ప్రెప్ చేస్తాము కాంపిటీషన్ కానీ. సో ఏ కాంపిటీషన్ ఏంటిది అనేది ఆల్రెడీ మీకు చెప్పిన. దాని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రెప్ సిరీస్ అది కూడా చేస్తా. అండ్ రీసెంట్గా ఒక ఐసియాన్ గురించి ఒక కాంట్రవర్సీ అయింది, సో దాని గురించి కూడా ముందర మాట్లాడదాం. ఈ ఐసియాన్ గురించి మస్తు మంది చెప్పారు కదా, లైక్ ఐసియాన్ ఆడడం వల్ల నాకేమైనా బెనిఫిట్ ఉంటుందా, లేకపోతే ఐసియాన్ కాంపిటీషన్ నేను ఇట్లా ఆడితే నాకేమైనా దానివల్ల ఇన్ రిటర్న్ బెనిఫిట్ వస్తుందా, పైసలు వస్తాయా, రివార్డ్స్ వస్తాయా అని. సో మొన్న హైదరాబాద్ షో జరిగిన తర్వాత ఒకటి నాకు అనిపించింది ఏంటంటే, నాకు అనిపించింది మళ్ళీ దీని గురించి ఏం కాంట్రవర్సీలు పెట్టకూరి, ఏం పంచాయతీలు పెట్టకూరి, జస్ట్ మై ఒపీనియన్. నాకేమనిపించింది అనేది నేను చెప్తా, ఓకేనా. నా యూట్యూబ్ ఛానల్లో నాకు ఏమనిపించింది అనేది మాట్లాడతా. సో ఐసియాన్ ఒకవేళ ఆడితే యాజ్ ఏ అథ్లీట్ మీకేం బెనిఫిట్ ఉండదు. మీరు ఒకవేళ కోచ్ అయితే మీకు బెనిఫిట్ ఉంటుంది, బిజినెస్ అవుతుంది. ఎందుకంటే క్లయింట్లు వస్తారు మీకు ఐసియాన్ కోసం కంపీట్ చేయడానికి వస్తారు, బిజినెస్ అవుతుంది. అండ్ ఫెడరేషన్కి చాలా బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే పైసలు అథ్లీట్స్ వస్తారు, ఉద్యోగులు పైసలు పెడతారు కాబట్టి ఫెడరేషన్కి పైసలు వస్తాయి. అంతేగాని యాజ్ అన్ అథ్లీట్ మీకు ఏం బెనిఫిట్ ఉండదు. మెడలో ఒక తాయితో తలిగించేస్తారు, ఒక మెడలో ఒక దండేస్తారు గోల్డ్ది, ఖతం. ఏదో స్టేజ్ మీద ఎక్కి నేను గోల్డ్ దిగినా అని చిన్నగా ఒక మూమెంట్ తప్ప ఇంకేం లేదు లైఫ్లో పీకేది. సో దానివల్ల ఎటువంటి బెనిఫిట్ లేదు. నేను కూడా కంపీట్ చేసిన, నేను కూడా ఒక అథ్లీట్నే, యాజ్ అన్ అథ్లీటే చెప్తున్నా, ఏం బెనిఫిట్ లేదు. మీకు ఒకవేళ ఆ మూమెంట్ని, గోల్డ్ వచ్చిందని ఒక మూమెంట్ని ఎంజాయ్ చేయాలని ఉంటే, లేకపోతే స్టేజ్ ఎక్కితే ఎట్లుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే నేను మాత్రం స్టేజ్ ఎక్కురి, లేకపోతే నాట్ రికమెండెడ్ ఎట్ ఆల్. అస్సలు అడగండి, వేస్ట్, పైసలు బొక్క తప్ప ఇంకేం లేదు. ఇంకోటి ఏంటంటే నిజాలు చెప్పినప్పుడు కొందరికి ట్రిగర్ అవుతారు, నిజం చెప్తే కొందరికి ట్రిగర్ అవుతారు. అంటే అది ఎప్పుడైతే రియాలిటీ ఏదైతే ఉంటుందో అది చాలామందికి హర్ట్ఫుల్ ఉంటుంది. ఒకవేళ అబద్ధం చెప్పినాం అనుకో, లైటరా ఇది మనకు అసలు సంబంధం లేదనుకుంటారు. ఎప్పుడైతే వీ టాక్ అబౌట్ రియాలిటీ అప్పుడు జనాలకు మండుతుంది. నెక్స్ట్ 200 kgs. ఒక సింపుల్ రూల్ బాడీ బిల్డింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మనము ఒక బాడీ ఫ్యాట్ని రీచ్ చేస్తామో, లైక్ గెయినింగ్ చేసినప్పుడు కానీ కట్ చేసినప్పుడు కానీ ఒక బాడీ ఫ్యాట్కి వస్తామో, ఎగ్జాంపుల్ ఒకవేళ బల్క్ తీసుకుంటే నేను ఒక బల్క్ చేసిన, ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం కట్ చేస్తానో అప్పుడు మజిల్లో అంత హార్డ్నెస్ రాదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, బాడీకి అడాప్టబిలిటీ ఉండదు, అలవాటు కాదు బాడీకి. సో ఫస్ట్ టైం కట్ కొట్టినప్పుడు బాడీ ఫ్యాట్ కొంచెం హయ్యర్ సైడ్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది బాడీ. ఒకసారి బల్క్ చేసినాం, కట్ చేసినాం, బల్క్ చేసినాం, కట్ చేసినాం, బల్క్ చేసినాం, కట్ చేసినాం, అట్లా ఒక 5-6 సార్లు చేస్తే హార్డ్నెస్ అనేది వస్తుంది. నేను ఆల్మోస్ట్ ఒక 5 సార్లు బల్క్ కట్లు కొట్టిన తర్వాత ఇక్కడ పక్కన చూపిస్తున్న కండిషన్ స్టేజ్ పైన ఇట్లుండే. సో జస్ట్ టు బీట్ దట్ ఫిజిక్, ఆ ఫిజిక్ని బీట్ చేయడానికి ఆల్మోస్ట్ 1.5 year తర్వాత నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్లో, నెక్స్ట్ ఇయర్ ఢిల్లీలో మజిల్ మైన్ ఆడుతున్నాం. కొంచెం హార్డ్నెస్ వస్తుంది అండ్ ఆ పీక్ ఫిజిక్ మనం ఎంత ఇంప్రూవ్ అయినాం, మన ఫిజిక్లో ఏమేమి ఇంప్రూవ్ చేసుకున్నాం అనేది తెలుస్తుంది ఆ టైంకి. దాని తర్వాత స్ట్రైట్ 1.5 year మళ్ళీ బల్క్ కొట్టి మళ్ళీ ఐసియాన్ హైదరాబాద్, ఐసియాన్ గోవా ఆడతాం. సో ఎవ్రీ టైం మనం కట్ చేస్తున్నామో బల్క్ చేస్తున్నామో దాంతో ఏమైందంటే హార్డ్నెస్ వస్తుంది, మజిల్ డెఫినేషన్ కానీ హార్డ్నెస్ కానీ పెరుగుతుంది. సో అట్లా మన ఫిజిక్ పైన వర్క్ చేయాలి. ఎవ్రీ టైమ్ యూ షుడ్ డూ బల్క్ అండ్ కట్ ఇన్ ఆర్డర్ టు గెట్ దట్ మజిల్ మెచ్యూరిటీ. ఏజ్ తోటి మెచ్యూరిటీ వస్తుంది, మైండ్కి మజిల్కి ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇట్లా కట్టు బల్క్ చేస్తే ఏంటంటే బాడీ కూడా అడాప్టబిలిటీ అలవాటు అవుతుంది. మీకు ప్రెప్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఒక టైం వచ్చిన తర్వాత మీరు కాంపిటీషన్ ఆడుతున్నా కూడా మీకు అది ప్రెప్లే కనిపించదు, చాలా ఈజీ అనిపిస్తుంది. సో అట్లా 210 kgs, 5 reps, 5 to 6.
3 more. Last one. వన్ స్మాల్ పీస్ ఆఫ్ అడ్వైస్, మీరు ఒకవేళ నిజంగానే మీ ఫిజిక్ పైన వర్క్ చేస్తున్నట్టయితే, మీ బాడీని బిల్డ్ చేయాలనుకుంటే ఒక చిన్న సజెషన్ ఇస్తా, తీసుకొని ట్రై అండి. ఓకే, మీరు ఒకవేళ బల్క్లో ఉంటే ఫోకస్ మోర్ ఆన్ స్ట్రెంగ్త్. అంటే ఈగోని మించి వెళ్ళడం కాదు, స్ట్రెంగ్త్ అంటే హెవీ లిఫ్ట్ చేసుకుంటూ ఒక ప్రాపర్ టెక్నిక్ అండ్ ఫామ్ని మెయింటైన్ చేసుకుంటూ ప్రోగ్రెస్ చేయడం. అండ్ వెన్ యూఆర్ ఇన్ అ డెఫిసిట్, ఆ స్ట్రెంగ్త్ ఏదైతే గెయిన్ చేస్తారో బల్క్లా కట్ చేస్తున్న టైంలో ఆ స్ట్రెంగ్త్ని మీరు మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. ఆబ్వియస్లీ మీరు డెఫిసిట్లో ఉన్నప్పుడు కొంచెం ఎనర్జీ లో ఉంటుంది, మాట్లాడడానికి ఎనర్జీ ఉంటుంది, ఇవన్నీ సైకలాజికల్ థింగ్స్. బట్ మెంటలీ మీ మైండ్లో తెలిసి ఉంటుంది కదా, నువ్వు ఒక డెఫిసిట్లో ఉన్నావు, నువ్వు వెయిట్స్ తక్కువ లేపుతున్నావు, తక్కువ ఫుడ్ తింటున్నావు అని. సో వెన్ యూ ఆర్ ఈటింగ్ లెస్, జస్ట్ ఫీల్ లైక్ యు ఆర్ ఈటింగ్ హెవీ అండ్ యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ ద జిమ్. నీకు మించినోడు జిమ్లో అవ్వడు లేడు, నీకంటే పెద్ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ అవ్వడు లేడు జిమ్లో అన్నట్టు నువ్వు ఫీల్ కావాలి. అప్పుడే నువ్వు హెవీ లిఫ్ట్ చేయగలుగుతావు. యూనో పీక్ వీక్లో కూడా లైక్ ఇన్ ద డెఫిసిట్ పీక్ వీక్ కాంపిటీషన్కి ఒక 10-15 రోజులు ఉన్నప్పుడు కూడా నేను చాలా హెవీ లిఫ్ట్ చేస్తుండే. లాట్ పుల్ డౌన్స్ కానివ్వండి, ఈ లెగ్ ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, లెగ్ ప్రెస్ కానివ్వండి, స్క్వాట్స్ కానివ్వండి. ఐ వెంట్ హెవీ 140-150 kgs దాకా పోయినా. మీరు లాస్ట్ ఇయర్ నా ప్రెప్ సిరీస్ అవన్నీ చూసింటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఐ డోంట్ కాంప్రమైజ్ విత్ వెయిట్స్ ఎప్పుడు కూడా. సో అట్లానే కాంప్రమైజ్ కానివ్వండి, బల్క్లో ఏ రకంగా కాంప్రమైజ్ అవుతా నేను. సో అట్లా ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేసి పెట్టుకోవాలి మీరు. బాడీ బిల్డ్ అప్పుడే అవుతుంది. తక్కువ వెయిట్లో లేపుకుంటా హైపోట్రఫీ చేస్తా, కోచ్ ఇట్లనే చెప్పిండు, మా బాయ్ ఇట్లనే చెప్పిండట, డజంట్ వర్క్ దట్ వే. అట్లా హెవీ లిఫ్ట్ చేయాలి అంతే. Two more sets. So 5% బ్యాటరీ లెఫ్ట్. బ్యాటరీ చేంజ్ చేయాలి ఇది అయిపోగానే. ఫుల్ స్టాక్. ఒక అథ్లీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ కానీ ఏదైనా, బీట్ ఐసిఎన్, బీట్ WNBF, INBA, మజిల్ మినియా, HSF, IHFF, మిస్టర్ ఒలింపియా, మిస్టర్ ఆర్నాల్డ్ క్లాసిక్, ఏదైనా కానీ ప్రతి ఒక్క దానిలో కంపీట్ చేసేటోళ్ళు అథ్లీటే అంటారు వాళ్ళని. ఓకేనా? సో అథ్లీట్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలా? చలో ఫర్ ఎగ్జాంపుల్ ICNకే ఒక 600+ అథ్లీట్స్ వచ్చారు. దానిలో 600 మెంబర్స్కి గోల్డ్ రావాలని రూల్ లేదు. ఓకే, అందరూ ప్రిపేర్ చేస్తారు, అందరూ కష్టపడతారు, అందరూ మస్తు హార్డ్ డైట్ చేసుకొని మంచి కండిషన్ వేసుకొని వస్తారు. ఇచ్చిన ప్రతి ఒక్కటి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, అరే నేను ఖచ్చితంగా ఈసారి గోల్డ్ కొడతా అని ఒక కాన్ఫిడెన్స్ తోటి కాంపిటీషన్ ఆడడానికి వస్తారు. లక్షలు ఖర్చు పెట్టుకొని. పైసల గురించి పక్కన పెట్టేద్దాం, ఫస్ట్ మైండ్ సెట్ గురించి మాట్లాడదాం. పైసలు లక్షలు ఖర్చు పెట్టుకొని కాంపిటీషన్కి వస్తారు ఆడికి. సో అందులో 15 మంది స్టేజ్ ఎక్కిరు. సపోజ్ ఒక లైనప్లో 15, 20, 30 మెంబర్సే ఎక్కని అందులోంచి ఒకరికి గోల్డ్ వస్తుంది. అది రూల్ ఆఫ్ ఎనీ కాంపిటీషన్. స్టేజ్ ఎక్కిన ఒక్కడికి మాత్రమే గోల్డ్ రావాలా, అది బేసిక్ రూల్ కదా. సో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ నాకు గోల్డ్ రాలేదు అంటే నేను బెస్ట్ ఇవ్వలేదు, నేను గోల్డ్ రాలేదంటే నా కండిషన్ మంచిగా లేదు, లేకపోతే నాకు గోల్డ్ రాలేదంటే స్టేజ్ పైన ఎన్హాన్స్డ్ వాళ్ళు ఉన్నారు, మనం అట్లా మాట్లాడడానికి వీ హ్యావ్ నో రైట్.
ఎందుకంటే వాళ్ళు కూడా అంతే కష్టపడ్డారు, మనం అంతే కష్టపడినాం. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కడు సేమ్ కష్టంతో, సేమ్ హార్డ్ వర్క్, సేమ్ డెడికేషన్, సేమ్ డిసిప్లిన్ తోటి వచ్చినాడు. సో వీ హ్యావ్ నో రైట్ టు సే దట్. అంటే నేను బెస్ట్ ఇచ్చిన, వాడు బెస్ట్ ఇవ్వలేదు, వానికన్నా నా కండిషన్ మంచిగా ఉంది అనడానికి మనకు రైట్ లేదు. ప్రతి ఒక్కరు బెస్ట్ ఇచ్చిండు, వీ షుడ్ రెస్పెక్ట్ దట్. అండ్ యాజ్ అన్ అథ్లీట్ మీరు ఒకవేళ కంప్లీట్ చేస్తున్నట్టయితే ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. మీకు పార్టిసిపేషన్ మెడల్ వచ్చినా, మీకు బ్రాంజ్ వచ్చినా, సిల్వర్ వచ్చినా, డైమండ్ వచ్చినా, 4th 5th ప్లేస్లో వచ్చినా కూడా అది మెడల్, అదొక అచీవ్మెంట్ అంతే. మీరు అక్కడ ఉన్న 15 మందిలో మీకు 3rd ప్లేస్ వచ్చింది, మీకు అక్కడ ఉన్న 15 మందిలో 4th ప్లేస్ వచ్చింది, మీకు అక్కడ ఉన్న 15 మందిలో 1st ప్లేస్ వచ్చింది, అదొకటే మ్యాటర్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ యూ గాట్ పార్టిసిపేషన్ మెడల్, మీరు అంతవరకు వెళ్ళి ఆ కాంపిటీషన్లో ఆడినందుకు మీకు ఒక మెడల్ ఇచ్చారు. సో అదొక అచీవ్మెంట్. సో మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటే, నేను ఒక అథ్లీట్ లాగా చూస్తే, నేను లాస్ట్ టైం 3rd ప్లేస్ కొట్టిన. ఐసీఎన్లో 2 సార్లు కంపీట్ చేసిన, 2 కేటగిరీస్ ఆడినాం, 2లో నాకు 3rd ప్లేస్ వచ్చింది. సో నా నెక్స్ట్ థాట్ ఏముంటుంది, అరే నేను కూడా మస్తు కష్టపడినారా, నాకన్నా మంచి కండిషన్ ఉన్నారు స్టేజ్ పైన ఉండే, వాళ్ళకి మజిల్ మెచ్యూరిటీ ఎక్కువ ఉండే, వాళ్ళు ఎన్హాన్స్డ్ వాళ్ళు ఉండే, అట్లా నాకు కూడా ఫస్ట్లో థాట్స్ వచ్చినాయి. బట్ ఓవర్ టైం ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. సో 1 year తర్వాత మైండ్లో రన్ అవుతున్న కొద్దీ, లైక్ ద టైం ఇవాల్వ్ విత్, మనం ఎదుగుతున్న కొద్దీ, పెద్దగా అవుతున్న కొద్దీ, మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు ఒక రియలైజేషన్ వస్తుంది. అదేంటంటే, ఓకే సో మనం అక్కడ ఓడిపోలే, మనం బెస్ట్ ఇచ్చినాం, ఇంకా ముందు చాలా చేయాలి, ఇంకా బెటర్ కండిషన్ తీసుకెళ్ళాలి. ఎవ్రీ ఇయర్ బై ఇయర్ మనం మన ఫిజిక్ని డెవలప్ చేస్తుండాలి. బీయింగ్ ఏ న్యాచురల్ అథ్లీట్, బీయింగ్ ఏ న్యాచురల్ బాడీ బిల్డర్, మన బాడీలో ఏదో ఒక ఫ్లాస్ ఉంటాయి, ఏదో ఒక వీక్ పాయింట్స్ ఉంటాయి, ఖచ్చితంగా వాటిపైన వర్క్ చేస్తూనే ఉండాలి. స్టేజ్ పైన నాకన్నా ఎవరిదన్నా చెస్ట్ మంచిగా ఉండొచ్చు, లేకపోతే బ్యాక్ మంచిగా ఉండొచ్చు, షోల్డర్ మంచిగా ఉండొచ్చు, దానివల్ల మనం ఓడిపోయినామేమో. వాట్ ఇఫ్ ఐ వర్క్ ఆన్ దాట్ పార్ట్, మళ్ళీ పోయి కంప్లీట్ చేస్తా, అప్పుడు 2nd వస్తుందేమో, నెక్స్ట్ ఇయర్ 2nd వస్తుందేమో, తర్వాత ఇయర్ మళ్ళీ 2nd వస్తుందేమో, తర్వాత ఇయర్ మళ్ళీ 4th వస్తానేమో, తర్వాత ఇయర్ మళ్ళీ 1st వస్తానేమో, హ్యామర్ కొడతామేమో, ఇంకో 5-6 ఇంకో 10 years కూడా పట్టచ్చు హ్యామర్ కొట్టడానికి. సో ఎప్పుడు కూడా మనము కన్సిస్టెంట్గా, డిసిప్లిన్డ్గా ఒక అథ్లీట్ మైండ్ సెట్ తోటి ముందుకు పోవాలి. ఓడిపోయినా పర్లే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తా, నెక్స్ట్ కాంపిటీషన్ మళ్ళీ వస్తా, అది మైండ్ సెట్ అంటే అట్లా ఉండాలి. ఓడిపోయినామని చెప్పి మనల్ని మనం బ్లేమ్ చేసుకోవద్దు, అవతలని కూడా బ్లేమ్ చేయొద్దు, సింపుల్ యాజ్ దట్. సో నేనైతే ఎప్పుడు కూడా నన్ను బ్లేమ్ చేసుకోలే, ఎవరిని కూడా బ్లేమ్ చేయలే. ఒక టైంలో నేను కోచ్ని బ్లేమ్ చేసిన, ఎందుకంటే నాకు అప్పుడు తెలియదు కదా, ఐ డోంట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్ అరౌండ్. కాంపిటీషన్ ఓడిపోయినా ఒక బాధ, కాంపిటీషన్ టైంకి కామెంట్స్ వస్తాయి, గోల్డ్ కొట్టాలి, హ్యామర్ కొట్టాలని చాలా కామెంట్లు వచ్చినాయి. ఐ వాజ్ లైక్, అరే నేను ఇంతమంది జనాల నమ్మకాన్ని వమ్ము చేసిన అని ఒక ఫీలింగ్ ఉండే మైండ్లో. దానివల్ల అట్లా అవుట్ ఆఫ్ యాంగర్, అవుట్ ఆఫ్ ఇది మాట్లాడిండే. బట్ దెన్ ఐ రియలైజ్డ్, మళ్ళీ కోచ్ తోటి మాట్లాడి, కోచ్ తోటి ఒక అండర్స్టాండింగ్ వచ్చి చెప్పిన, ఇట్లా కాదు, ఇట్లా స్టోరీ అని చెప్పి మాట్లాడి థింగ్స్ గాట్ సెటిల్. అండ్ ఇప్పుడు నా పాత కోచ్ ఎవరైతే ఉంటున్నా, కరణ్ కోచ్ ఉంటుండే, కరణ్ త్రివేది సార్. సో ఆయన దగ్గరనే నేను ఇప్పుడు మళ్ళీ ఎన్రోల్ అయినా. ఆల్మోస్ట్ 3 years నుంచి నేను కరణ్ దగ్గరే వర్క్ చేస్తున్నా. ఇంకొక 2-3 years కూడా కరణ్ తోటే ట్రైన్ చేస్తా. ఐసీఎన్కి కానివ్వండి, ఏ కాంపిటీషన్ అయినా కూడా న్యాచురల్ షోస్ అన్నిటికీ కరణ్ తోటే కంపీట్ చేద్దామని డిసైడ్ అయినా. సో అది నా మైండ్ సెట్. ఓడిపోయినా కూడా ఇంకా ముందల బెస్ట్ ఇవ్వాలా, ఇంకా ముందల మళ్ళీ రావాలా, మళ్ళీ ఇవ్వాలా, ఇయర్ బై ఇయర్ కండిషన్ బెస్ట్ అవుతుండాలన్నది ఒక గోల్. సో దానిపైన డెఫినెట్లీ వర్క్ చేస్తున్నా. ముందల చాలా ఇవ్వాలి, ఇంకా నాట్ డన్ యట్ అని ఒక డైలాగ్. ఇంకేం చేయలేము మనం లైఫ్లో, అసలు ఇంకా జిందగీలో అసలు పీకిందే లేదు, ఇంకా చాలా ఇవ్వాలి. సో అప్పటి వరకు ఏముంది, డైలీ జిమ్కి వస్తాం, వర్కౌట్ చేస్తాం, అది చేస్తాం అంతే. వ్లాగ్స్ రెగ్యులర్గా రాకపోవడానికి రీజన్ అయితే కొంచెం రీజన్ ఏం లేదు బేసిక్గా. కాకపోతే ఏంటంటే డైలీ వ్లాగ్స్ చేస్తుంటే బోర్ కొట్టేసింది నాకు కూడా. మీరు జనాలు చూస్తలేరు వీడియోలు, ఫుల్ లెంత్ వీడియోస్ మీరు వచ్చి కూడా చూస్తలేరు, అందుకనే కొంచెం గ్యాప్ ఇచ్చిన. ఇంకా ఇప్పటి నుంచి ఐ విల్ ట్రై టు షూట్ వ్లాగ్స్ రెగ్యులర్గా, టాకింగ్ అబౌట్ ద డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అండ్ మనం ఫాలో అయ్యే ప్రతి ఒక్క ప్రోటోకాల్, ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏడో కూడా నేను చీట్ చేయలే. డైట్లో కానివ్వండి, ట్రైనింగ్లో కానివ్వండి, స్లీప్, నా రికవరీ అండ్ ఏవైతే పనులు ఉంటాయో, లైక్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ టు బి కన్సిడర్డ్ ఇన్ ఆర్డర్ టు బిల్డ్ మజిల్, నేను ఏడో కూడా చీట్ చేయలే. ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్ ఉండే. లైక్ ఈ 32 days నుంచి మనం బ్లాగ్ షూట్ చేయలే, 31 days. సో 1 month 4 weeks ఫుల్ డెడికేటెడ్ 100%.
1000% ఎఫర్ట్ పెట్టి ట్రైన్ చేసిన. పోయేట కూడా మనం తక్కువ చేయలే. ఓకే, దానికి తగ్గట్టే ఫిజిక్ కూడా డెవలప్ అయింది. అండ్ ఫ్యాట్ గెయిన్ ఆబ్వియస్లీ అవుతుంది. మ్యాక్సిమం ఫ్యాట్ గెయిన్ కాకుండా చూసుకోవాలి అనుకున్నాం. బట్ వీక్ 7 వరకు అట్లా నడిచింది. వీక్ 8 నుంచి కొంచెం కొంచెం ఫ్యాట్ గెయిన్ రావడం స్టార్ట్ అయింది. బికాస్ బాడీ టైప్ అట్లాంటిది, ఏం చేస్తాం. 7 వారాలు మేనేజ్ చేసిన, 8 నుంచి 8 ఇంకొక 5 వీక్స్ కొంచెం కొంచెం బాడీ ఫ్యాట్ వచ్చినా పర్లేదు అని అనుకోవచ్చు. సో మంచిగా బల్క్ చేద్దాం, ఫోకసింగ్ ఆన్ మోర్ స్ట్రెంగ్త్. కట్టు కొట్టినప్పుడు 4 వీక్స్ మినీ ఫిట్ కొడతాం కదా, ఆ టైంలో ఎక్కువ స్టెప్స్ వేస్తాము, మంచిగా ప్రోగ్రెస్ పైన వర్క్ చేస్తాం. పీక్ కండిషన్ అచీవ్ చేయకుండా కూడా ఒక డీసెంట్ బాడీ ఫ్యాట్కి వస్తాం. లైక్ విజిబిలిటీ ఆఫ్ యాబ్స్ అరౌండ్ 14-13% బాడీ ఫ్యాట్కి వచ్చి మళ్ళీ బల్క్ కంటిన్యూ చేస్తాం అట్లా. సో లాస్ట్ సెట్. సో వర్కౌట్ ఈజ్ డన్. బాడీ కండిషన్ ఇప్పట్లో చూపియా. ఇంకొక 2 వీక్స్ తర్వాత కండిషన్ రివీల్ చేస్తా. అప్పటికి ఎంత ఫ్యాట్ అన్నా రాని, ఎంత దున్నపత్లకన్నా కనిపించని, డజంట్ మ్యాటర్. ఖచ్చితంగా బాడీ కండిషన్ రివీల్ చేస్తా. ఓకే, సో మినీ కట్ స్టార్ట్ చేస్తా 2 వీక్స్ తర్వాత. ఆ టైంకి చూపిద్దాం కండిషన్. బట్ ఓవరాల్ మన సైజ్ అయితే పర్లేదు, డీసెంట్ ఉంది, మంచిగానే అనిపిస్తున్నాయి బైసెప్లు కూడా. సో చూద్దాం ముందర ఎట్లయితుందో కండిషన్. సో విత్ దట్ బీయింగ్ సెట్, వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం మీడికే. ఏదైనా అంటే విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నమస్తే, లవ్ యూ ఆల్. ఎనర్జీ లేదు, అయిపోయింది.